ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు సైబర్ సిటీ. ఈరోజు మీకు లైవ్లో డెవలప్మెంట్స్ చూపించబోతున్నాం. ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్స్ అండ్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర మనకి రోడ్డుకి ఇరువైపులా మనం వాల్స్ కట్టాం. ఈ వాల్స్ మీద గ్రానైట్ అండ్ డిజైన్ వస్తుంది. అండ్ ఈ వాల్స్కి మధ్యలో ఈ రోడ్ ఏదైతే ప్లేస్ ఉంది ఇక్కడ మనకి పెద్ద ఆర్చ్ వస్తుంది. అండ్ సెక్యూరిటీ గార్డ్ కోసం ఒక ప్లేస్ కూడా అరేంజ్ చేయబడుతుంది, ఎందుకంటే వాళ్ళు వెహికల్ చెక్ చేసి లోపల పంపేయడానికి. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే 12 feet హైట్లో ఉంది. అండ్ సోలార్ ఫెన్సింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉంది, అది ఒక నెక్స్ట్ 2-3 monthsలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్నాం. వెస్ట్ ఫేసింగ్ కాంపౌండ్ వాల్. ఇటు చూసినట్టయితే 2 feet బీమ్ కట్టాం, 5 feet వాల్, 3 feet సోలార్ ఫెన్సింగ్. జనరల్గా కంపెనీస్లో ఒక కాంపౌండ్ వాల్ అంటే ప్రీ క్యాస్ట్ వాల్స్తో కడతారు, కానీ మనం చూసినట్టయితే అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేసి కట్టడం జరిగింది. ఎందుకంటే ఇదే మన కాంపౌండ్ వాల్ అనేది సేఫ్టీ సెక్యూరిటీ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇంత హైట్లో ఇంత స్ట్రాంగ్గా మంచి పిల్లర్స్ తోటి కట్టడం జరిగింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఇంకొక హైయెస్ట్ ఎమ్యూనిటీని యాడ్ చేయడం జరిగింది, అదే లయన్ స్టాచ్యూస్. ఇది మనం కస్టమర్స్కి ప్రామిస్ చేయలేదు, కానీ బ్యూటిఫికేషన్ బాగుంటుంది అండ్ ఇది ఒక మంచి అప్రిషియేషన్ ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి కార్నర్లో 4 సింహం బొమ్మలు పెట్టడం జరిగింది. హైట్ చూస్తే మీరు 14 feet హైట్లో ఉంది. సో ఆల్మోస్ట్ మన వెంచర్లో 34 లయన్ స్టాచ్యూని అలాంటి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇది యాడ్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వాల్యూ మారిపోయింది అండ్ మంచి లుక్ రావడం జరిగింది ఇది యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మనం నేమ్ ప్లేట్ దగ్గర ఉన్నాం. మీరు చూసినట్టయితే కంపెనీ పేరు ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్, ప్లాట్ నెంబరు, కస్టమర్ నేము, ఎల్పి నెంబరు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే రీసేల్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కస్టమర్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించాల్సిన అవసరంలా, వాళ్ళే ఈ వెంచర్లోకి వచ్చి ఈ ప్లాట్ నెంబర్ చెక్ చేసుకుంటారు. అది ఓకే అనుకుంటే మీరు ప్రైసింగ్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైము ఫిజికల్గా కూడా మీ ప్రాపర్టీ లైవ్లో ఉండడానికి ఈ నేమ్ ప్లేట్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరు నేమ్ ప్లేట్ కూడా చూసినట్టయితే మన అంతర్ వెంచర్లో ఒకే ప్లాట్లో పెడతారు, కానీ మనం ఒక పిల్లర్స్ పోసి పిల్లర్స్ మీద పెట్టాం. దానివల్ల దీని యొక్క లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇటు చూసినట్టయితే మనకి ఇది ఒక వాటర్ పైపు, 4 ఇంచుల వాటర్ పైపు. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తాం, ఎందుకంటే phase 1 పార్క్లో మనం 2 lakh లీటర్ వాటర్ ట్యాంక్ కడుతున్నాం. అక్కడి నుంచి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 12 inches మనకి డ్రైనేజ్ పైప్స్ ఉన్నాయి. సో వీటిని కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 15 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం phase 2 పార్క్ బుద్ధ మెడిటేషన్ థీమ్ పార్క్లో ఉన్నాం. ఈ పార్క్లో మనకి బుద్ధ స్టాచ్యూ ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే 6 feet వాల్ కట్టాం, దాని మీద 4 feet కమలం అండ్ 10 feet స్టాచ్యూ. 20 feet హైట్లో మనకి స్టాచ్యూ ఉంది. మెయిన్ రోడ్ నుంచి కూడా మన స్టాచ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఈ పార్క్లో మనకి యోగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది అండ్ వాకింగ్ చేసుకోవడానికి.